బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రిటైర్ అయిన ఎక్స్టెన్షన్తో విధుల్లో కొనసాగుతున్న వారిపై దృష్టి పెట్టింది సర్కార్. ఇప్పటికే అన్ని శాఖల హెచ్ఓడీలను అధికారులు వివరాలు ఇవ్వాలని ఆదేశించగా జీహెచ్ఎంసీలో 46 మంది ఉద్యోగులు ఎక్స్టెన్షన్స్పై కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఇక వాటర్ బోర్డులోనూ సైతం దాదాపు 14 మంది ఉన్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీలో రిటైర్డ్ అధికారులపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. బల్దియాలో వివిధ శాఖల్లోని ఆఫీసర్లు వివరాలు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా మంది ఉద్యోగులు రిటైర్మెంట్ టైం వచ్చినా రాజకీయ పలుకుబడితో ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నారు. దీంతో జీహెచ్ఎంసీ వాటర్ బోర్డుల్లోని కీలక శాఖ అధిపతులుగా కొనసాగుతున్నారు. గ్రేటర్ మున్సిపాలిటీల్లో దాదాపు 35,000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. అందులో శానిటేషన్ వర్కర్లు, సూపర్వైజర్లు 31,000 వరకు ఉంటారు. అధికారులు 2,500 నుంచి 3,000 వరకు ఉంటారు. అయితే కీలక విభాగాల్లో రిటైర్డ్ ఆఫీసర్లు కొనసాగుతున్నారు. రిటైర్డ్ అధికారులకు జీతాలు భారీగా చెల్లించాల్సి వస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ ఆఫీసర్ల లెక్క తీస్తోంది. సీఎస్ ఆదేశాలతో ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుల్లో ఉన్న వారి వివరాలను ప్రభుత్వానికి అందజేశారు కమిషనర్ ఎండీలు. బల్దియాలో 46 మంది రిటైర్డ్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లిస్ట్ ఇప్పటికే కమిషనర్ రోనాల్డ్ రాస్ ప్రభుత్వానికి ఇచ్చారు. నివేదికలో ఫినాన్స్ విభాగం అధిపతిగా చలామణి అవుతున్న జయరాజ్ కెనడీ 4 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యారు. అయినా ఎక్స్టెన్షన్ తెచ్చుకుని అదే కుర్చీలో కొనసాగుతున్నారు. హౌసింగ్ విభాగానికి ఓఎస్డీగా సురేష్, కంట్రోల్ రూమ్ ఓఎస్డీగా అనురాధలు కీలక పోస్టుల్లో ఉన్నారు. మేయర్ దగ్గర ఓఎస్డీగా విజయ్ కృష్ణ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గా ఉన్న సుదర్శన్లు సైతం కీలక పోస్టుల్లో కొనసాగుతున్నారు. వీరే కాకుండా గ్రేటర్ లోని మొత్తం 6 జోన్లలోని 30 సర్కిళ్లతో పాటు హెడ్ ఆఫీస్ లో కూడా చాలా మంది రిటైర్ అయిన అధికారుల పేర్లు లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుల్లోనూ కీలక పదవుల్లో రిటైర్డ్ ఆఫీసర్లే ఉన్నారు. వాటర్ బోర్డుల్లో 14 మంది అధికారులు ఎక్స్టెన్షన్ పై ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి రిటైర్డ్ అధికారులపై ఇచ్చిన లిస్ట్ లో వాటర్ బోర్డు ఈడీ సత్యనారాయణ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, సివరేజ్ పనులు చూస్తున్న మజీద్, లీగల్ పనులు చూస్తున్న సత్యలింగం లాంటి వారు ఉన్నట్లు సమాచారం. రిటైర్డ్ అధికారులను తొలగించే ప్రక్రియపై ప్రభుత్వం ఫోకస్ పెట్టడంపై కింది స్థాయి ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్టెన్షన్ పై కొనసాగుతున్న అధికారులను తొలగిస్తే తమకు పోస్టింగులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.